తన జీవితంలో ఒక రాజుగా అరంగేట్రం ఆరంభిస్తున్న సందర్భంలో అప్పుడు ఈ బాలుడైన సొలొమోను చేస్తున్న ప్రార్థన ఆయన భౌతవ్యాన్ని ఇంతగా మారుస్తే ఈరోజు నీ జీవితం నా జీవితాన్ని మార్చబడాలి అంటే అప్పుడు ప్రభు చదువుతున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే నీకు నేను ఏమి ఇవ్వాలి, నీకేమి ఇష్టమో అడుగు, దేనినిచ్చడం నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవేయాలి. సొలొమోనా నీకేమి ఇష్టం అది అడిగేసే, నేను నీకు ఇచ్చేస్తా. అయితే ప్రభుకు స్తోత్రం. బైబిల్లో ఎవరి ప్రార్థనలు కూడా దేవుడు ఇంత ఇష్టపడ్డట్టు ఎక్కడ రాయబడలేదు. కానీ సొలొమోను చేసిన ప్రార్థన గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం 1 Kings chapter 3 verse 10, and the speech pleased the Lord that Solomon had asked this thing. సొలొమోను ఈ ప్రార్థన చేసినందుకు దేవుడు ఏమైందంటండి, సంతోషపడ్డాడంట, దేవుడు ఇష్టపడ్డాడంట, దేవుని మనసు ఆనందించిందంట. అమ్మా సొలొమోను ఇంత ప్రార్థన చేశాడా, ఇలాంటి ప్రార్థన చేశాడని చెప్పి దేవుని మనసు కరిగిపోయిందంట. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించున్నాను. బాగా విందాం. నువ్వు ఇలా అడిగావు కాబట్టి, బాగా వినండి, నువ్వు ఇలా అడిగావు కాబట్టి నీ ప్రార్థనకు నేనేం చేస్తున్నా, జవాబిస్తున్నా. ఎలా అడిగావో అలా నీకేమొస్తుంది, జవాబు వస్తుంది. కాబట్టి ఎలా అడగాలో మనం మొదటిగా ఏం చేయాలి, తెలుసుకుంటే ఆటోమేటిక్గా జవాబు వద్దన్నా వచ్చేస్తుంది. LHS ప్రాపర్గా పెడితే RHS ఆటోమేటిక్గా వస్తుంది. ఫార్ములా అది. ఈరోజు ఫార్ములా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. See, if you know the right way of asking, you would get the right way of grant. ఎలా అడగాలో తెలిస్తే అలా గ్రాంట్. ఈరోజు అడుగుతున్నాను, సొలొమోను గురించి ప్రభు అంటాడు, నువ్వు ఇలాగు, మళ్ళీ ఒకసారి 12వ వచనం మొదటి లైన్ చూడండి, నీవు ఈలాగున అడిగినందున, బికాస్ యు హ్యావ్ ప్రేడ్ లైక్ దిస్, behold, you have prayed like this, therefore I have done according to thy words. నీ మాట చొప్పున నువ్వు ఇలా ప్రార్థన చేశావు కాబట్టి నీకేం చేస్తున్నా, జవాబిస్తున్నా.